Hi, welcome to Wits Connect. This is Suresh Nalla, and today's topic is strain energy for applying shock or impact loads. Okay, so due to impact loads, the strain energy ఎలా మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇందులో ఈ టాపిక్లో చూద్దాం. సో ఫర్ ఇక్కడ ద లోడ్ అప్లైడ్ ఆన్ ద మెటీరియల్ సిన్స్ సర్టెన్ హైట్ ఇస్ నోన్ యాజ్ ఇంపాక్ట్ లోడ్. ఓకే, సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి లోడ్ అప్లై అవుతుంది. దిస్ ఇస్ వైట్ కలర్లో ఉన్నది మనకి లోడ్ అండి. లోడ్ అనేది ఈ సర్టెన్ పొజిషన్ నుంచి అప్లై అవుతుంది. సో ఎగ్జాంపుల్ స్లెడ్జ్ హ్యామర్ బ్లో ఆన్ ద వర్క్ పీస్ కెప్ట్ ఆన్ ఏ యాన్విల్ రాడ్ కట్ ఆఫ్. ఓకే, సో స్లెడ్జ్ హ్యామర్ తీసుకొని మనం వర్క్ పీస్ని కొట్టేటప్పుడు దాన్ని మనం షాక్ లోడ్ ఆర్ ఇంపాక్ట్ లోడ్ అంటాం. ఓకే, కన్సిడర్ ఏ లోడ్ P fall freely onto a collar attached to the lower end of the bar of area of cross section A, length through a height of fall H, okay, and fixed at the upper end. Okay, so దీన్ని సో దిస్ ఇస్ ద కాలర్ అండి. ఇది పైన అప్పర్ ఎండ్లో ఫిక్స్ చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనకి లోడ్ అనేది డ్రాప్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే హైట్ హెచ్. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ద బార్, okay, upper end, and let delta delta L is the extension of the bar in mm. సో ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే మనం ఈ లోడ్ షాక్ లోడ్ అప్లై అయిందో సో అది ఫిక్స్ కాగానే ఇది ఎందుకు కొంత మూవ్ అవుతుంది కిందకి ఈ విధంగా. ఓకే, సో అండ్ సిగ్మా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్ వర్క్ డన్ ఆన్ ద బార్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్. సో నార్మల్గా చూడండి, ఫిగర్ చూడండి, దిస్ వైట్ కలర్ ఇది వెయిట్ అండి. ఈ వెయిట్ డైరెక్ట్ వన్స్ ఇంపాక్ట్గా పడుతుంది, సడన్గా పడిపోతుంది. ఇలా పడిపోయినప్పుడు ఏమవుతుంది మనకి కొంత అక్కడ డీవియేషన్ వస్తుంది. ఓకే, అండ్ ఇది సర్క్యులర్ బార్, ఇక్కడ ఇది ఇండికేట్స్ సర్క్యులర్ బార్. ఓకే, సర్క్యులర్ బార్ ఇండికేట్ చేస్తుంది. సో వర్క్ డన్ ఇన్ ద మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్. సో హియర్ the work done on the bar is P into H plus delta L. Okay, and the strain energy stored in the bar is sigma square by 2E into AL. So this is the strain energy stored in the bar and this is the work done P into load into H plus delta L. Okay, here PH plus P delta L equals to sigma square by 2E into AL. Here pH equals to sigma square by 2E into AL minus PDL. ఓకే, బట్ ఇక్కడ డెల్టా ఎల్ ఏంటంటే మనకి డెల్టా ఎల్ ఈక్వల్ టు సిగ్మా ఎల్ బై ఈ. ఓకే, దెన్ pH ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ బై 2E AL minus P into sigma L by E. Okay, so here sigma square by 2E AL equals to AL, so minus AL minus P into sigma L by E equal to minus pH equals to 0. Okay, so here AL by 2E sigma square minus PL by E sigma minus pH. So it is a square minus 2a a square minus b square, sorry. Okay, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే సిగ్మా ఈక్వల్స్ టు PLE ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ PL by E whole square minus 4AL 2E minus PH by 2AL by 2E, b plus or minus under root b square minus 4AC by 2A.
సో ఇది ఫార్ములా, ఇక్కడ మనం ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో హియర్ దీన్ని సింప్లిఫై చేస్తే it gives you sigma equals to PL by A plus P by A whole square plus 2PEHAL. The instantaneous stress due to impact load is sigma equals to P by A plus or minus P by A whole square plus 2PEH by AL under root. So here sigma max equals to P by A 1 plus or minus 1 square plus 2PEH by AL. Okay, if H equals to 0, then sigma max equals to 2P by A. So నేను హెచ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే all term is 0, so then 2P by A is the value. So therefore this stress known as maximum instantaneous stress is equal to stress of suddenly applied load. Okay, so here, and when P by A whole square and P by A are compared to 2PEH by AL, they are small quantity then it can be neglected. The instantaneous stress sigma equals to elongation due to deformation delta L equals to sigma by E into L, where sigma is stress due to impact load. Okay, so this is the ఇక్కడ ఏంటంటే P by A whole square and P by A is the compared to the 2PEH కి స్మాల్ క్వాంటిటీస్. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఇన్స్టంటేనియస్ స్ట్రెస్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 2PEH by AL అవుతుంది. అండ్ ఎలంగేషన్ ఇస్ డెల్టా L ఈక్వల్స్ టు సిగ్మా by E into L. ఓకే, సో దీస్ ఆర్ ఇంపాక్ట్ లోడ్స్.